యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు యేసుక్రీస్తు వారు మనతో షేర్ చేసుకుని పోయే దేవుని వాక్యం ఏమిటి అంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాక్యం ఉంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును అంటే నిశ్చయముగా నీ ఇంతకు ముందు ఉండే నీ గతి తిరిగి రాబోతుంది. ఇంతకుముందు నువ్వు ఎంతో గొప్ప వ్యక్తివై ఉండొచ్చు, ఇంతకుముందు నువ్వు ధనవంతుడు అయి ఉండొచ్చు, ఇంతకుముందు నువ్వు పదవిలో ఉండిండొచ్చు, ఇంతకుముందు నువ్వు ఎన్నో ఆస్తులకు వారసుడిపై ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి దీనస్థితిలోకి దిగజారిండొచ్చు. ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. ఎగ్జామ్స్లో ఉన్నత స్థాయి నుంచి ఫెయిల్ అయిపోయే పరిస్థితిలోకి వచ్చిండొచ్చు. నీ చదువు, నీ జ్ఞానము తగ్గిపోయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నిశ్చయముగా నీ ముందుగతి నీకు రానే వచ్చును. నువ్వు ఏ ఆశ అయితే ముందుగతి వస్తే అంటే తిరిగి ఏ జ్ఞానాన్నైతే నువ్వు కోల్పోయావో ఆ జ్ఞానాన్ని తిరిగి సంపాదించుకుంటే, ఏ డబ్బునైతే కోల్పోయావో ఆ డబ్బుని తిరిగి సంపాదించుకుంటే, ఏ పదవినైతే నువ్వు కోల్పోయావో ఆ పదవిని తిరిగి నువ్వు సంపాదించుకుంటే, నీ స్థితి, నీ ఆశ ఏదైతే ఉందో నీ ఆశ భంగము కానేరదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీ ఆశ ఏదైతే ఉందో ముందుగతి లేకి నువ్వు వస్తే తిరిగి నీ ఆశ ఏదైతే ఉందో అది తీర్చుకోవాలి అనుకుంటున్నావు కదా, ఆ ఆశ యేసుక్రీస్తు వారు నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా నీ ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు ఈరోజు నీకు మాట ఇస్తున్నాడు. ఏంటంటే, నువ్వు కోల్పోయిందంతా తిరిగి సంపాదించుకోనబోతున్నా. నీ ముందుగతి నీకు తిరిగి రాబోతుంది. నీ ఆశ ఏదైతే ఉందో, ఈరోజు యేసుక్రీస్తు నామములో ఎంతోమంది ఎన్నో ఆశలతో ఉండిండొచ్చు. ఈరోజు కూడా నువ్వు ఎన్నో ఆశలతో ఈ వీడియో చూస్తూ ఉండిండొచ్చు. ఏ ఆశతో అయితే నువ్వు చూస్తున్నావో నీ ఆశ భంగము కానేరదు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఎందుకంటే దేవుడు ఆశని నెరవేర్చేవాడు. నీ ఆశ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చేవాడు. విప్పులు విప్పి నీ ప్రతి ఆశను తీర్చేవాడు. యేసయ్య నిన్ను ఎప్పుడూ కనికరించి కాపాడువాడు. నీ ఆశ నెరవేర్చేవాడు. ఎప్పటికీ నీతిమంతుల ఆశలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చేవాడు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు. ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అయితే నిశ్చయముగా నీ ఆశ ఖచ్చితముగా, నువ్వు దేవుణ్ణి అనుసరించే బిడ్డవైతే, నువ్వు నీతిమంతునివైతే, నీవు దేవుని కుమారునివైతే, దేవుడు చెప్పిన ప్రతి మాటని వింటూ నడుచుకుంటున్న ప్రతి వ్యక్తివైతే, యేసయ్య ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే, అది నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మొరపెడుతూనే ఉండిండొచ్చు, ఎన్నో సంవత్సరాల ప్రార్థనలో మొరపెడుతూనే ఉండిండొచ్చు. యేసయ్య తిరిగి నా గతి నాకు తిరిగి రప్పించండి, నా స్థితి నాకు తిరిగి రప్పించండి. ఏ స్థితి నేను కోల్పోయానో, ఏ జ్ఞానాన్ని నేను కోల్పోయానో ఆ జ్ఞానాన్ని తిరిగి నాకు తెప్పించండి, రప్పించండి అని మీరు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండిండొచ్చు, ఎంతగానో బాధపడి ఉండిండొచ్చు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, నిశ్చయముగా ముందుగతి నీకు రానేవచ్చు, నీ ఆశ భంగము కానేరదు అని వాక్యంతో నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు నమ్ము, ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకో. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు యేసుక్రీస్తు వారు ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్.